ఏంటమ్మాయి అలా నిప్పులు తొక్కిన కోతిలా తిరుగుతున్నావు? నోర్ముయ్. నిప్పు తొక్కిన కోతి చింపాంజీ మూతి అన్నావంటే గోత్ర పాతేస్తాను. ఏదో మాట వరుస కన్నానులే. ఎందుకంత కోపంగా ఉన్నావు? అసలు ఏం జరిగింది? ఏముంది, ఏ దరిద్రాన్నైతే వదిలించుకుందాం అనుకుంటున్నానో అదే వచ్చి నా మెడకి చుట్టుకునేటట్టుంది. నువ్వు చెప్పే దరిద్రం ఆ అపర్ణేనా? అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఏ తప్పు లేకపోయినా తిట్టేది, ఏ తప్పు చెయ్యకున్నా నీ చేత తిట్టులు తినేది ఈ ఇంట్లో ఉన్నది అపర్ణేగా. అందుకే చెప్పాను. ఏంటి వాళ్ళ కొట్టేస్తున్నావు? తాట తీస్తా. అసలు వాళ్ళేం చేశారో తెలుసా? ఎంతకి తెగించారో తెలుసా? ఏం చేశారమ్మాయి? మొహానికి మాస్క్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని అర్ధరాత్రి కోనసీమ క్లబ్ లో డాన్స్ లేసారు. డాన్స్ లేసారా? ఏదో ఆ క్లబ్ లో దోపిడీ చేసినంత రేంజ్ లో చెప్పావుగా. అవును, దోపిడీయే చేశారు. మరి చెప్పవే, ఏం దోపిడీ చేశారేంటి? నా తమ్ముడి మనసు. మనసా అంటే? మా తమ్ముడు మనసు పారేసుకున్న అమ్మాయి, వాడు ప్రాణంగా ప్రేమిస్తున్న ప్రియురాలు. వాడెప్పుడు చెప్తుంటాడే డ్రీమ్ గర్ల్ అని. వాడి డ్రీమ్ గర్ల్ ఎవరో కాదు, ఈ అపర్ణే. అలాగా? మరి ఇంకేముంది, త్వరలోనే ఈ సుకన్య చేతుల మీదుగా వాళ్ళిద్దరికి పెళ్ళన్నమాట. పెళ్లి గిళ్ళి అన్నావనుకో, తలుపులు పెట్టి నొక్కి చంపేస్తాను. ఏమనుకున్నావో? అమ్మో, ఆ గ్యాస్ లీక్ చేసిన దగ్గర నుంచి చంపడం అంటే తెగ ఉత్సాహపడుతుంది. దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎంతైనా ఆడపడుచులు, పైగా అర్జున్ ప్రేమించాడు. ఎంత కాదనుకున్నా రాజావారి పిల్లలు కదా. ఆస్తి అందంతో పాటు మంచి పేరు కూడా ఉంది ఊర్లో. అలాంటి పిల్ల నీ తమ్ముడికి భార్య అయితే దాన్ని ఇంట్లోంచి గెంటేస్తుంది, అంతేగా? చిచి, నువ్వెవరిని గెంటకపోతే చాలు. పాపం అమ్మాయి నిన్ను. నోర్ముయ్. అసలు దాని పేరు ఎత్తాలంటేనే నాకు చిరాకు. దాని మొహం చూస్తేనే ఒళ్ళంతా తేళ్లు జరులు పాకుతున్నట్టుంటాయి. అలాంటి దాన్ని నా తమ్ముడికిచ్చి ఎలా పెళ్లి చేస్తాననుకున్నావు? దొంగని చేసి అవమానించిన దాన్ని, వదినని కూడా చూడకుండా చెంప చెళ్ళు అనిపించిన దాన్ని ఎలా క్షమిస్తాననుకున్నావు? వీలేదు. ఆ ఏడుపు మొహం దానికి నా తమ్ముడు భర్త అవ్వకూడదు. నా తమ్ముడిని బామ్మని సంతోషంగా బతకనిస్తుందా ఇది? ఆ అదృష్టాన్ని దానికి దక్కనివ్వను. ఇంకే సుకన్య శబ్దం చేస్తే వాళ్ళు కలవరన్నమాట. కలుస్తారు. ఈ రోజులాగా నేను ఏదో ఒకటి చేసి ఆపకపోతే నా తమ్ముడు తన్ని కలుస్తాడు. అదే తన డ్రీమ్ గర్ల్ అని తెలుసుకుంటాడు. ఎవరు అవునన్నా కాదన్నా ఎదిరించి దాన్నే పెళ్లి చేసుకుంటాడు. అలా జరగకూడదంటే